ముందుగా వరల్డ్ నో డైట్ డే గురించి చెప్పుకుందాం. నచ్చినవి తిని ఎలా ఉన్నా శరీరాన్ని అంగీకరిస్తే అంతకంటే ఆరోగ్యం ఇంకేముంటుంది. ఇదే పాజిటివిటీని చాటు చెబుతుంది అంతర్జాతీయ నో డైట్ డే. ఆహార కోరికల్ని సంతృప్తిపరుస్తూనే అన్ని రకాల శరీర ఆకృతుల్ని అంగీకరించడం, గౌరవించడమే ఈరోజు ముఖ్యోద్దేశం. నిజానికి ఈ ప్రత్యేకమైన రోజును ప్రారంభించడం వెనుక ఓ మహిళా కృషి దాగుంది. ఇంతకీ ఆమె ఎవరంటే బాడీ షేమింగ్, ఫ్యాట్ షేమింగ్కి చెక్ పెడుతూ ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించడం, స్వీయ ప్రేమను పెంపొందించుకోవడం ముఖ్యం. ఇదే విషయాన్ని చాటి చెబుతుంది అంతర్జాతీయ నో డైట్ డే. ఇక ఈ ప్రత్యేకమైన రోజును 1992 మే 6న ప్రారంభించారు బ్రిటిష్ మినిస్ట్రీ ఎనాన్ వాంగ్. ప్రస్తుతం యూకేతో పాటు యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, ఇజ్రాయెల్, డెన్మార్క్, స్వీడన్, అదేవిధంగా బ్రెజిల్ తదితర దేశాల్లో నో డైట్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమె ఆద్యురాలు. నో డైట్ డేకు ఆద్యురాలైన మేరీ చిన్న వయసు నుండి కాస్త బొద్దుగా ఉండేవారు. దీంతో ఒకానొక దశలో ఆమె అధిక బరువుపై విమర్శలొచ్చాయి. వీటిని చాలా సీరియస్గా తీసుకున్న ఆమె బరువు తగ్గి నాజుగ్గా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలు ఆహార నియమాలు పాటించడంతో పాటు తన ఆహారపు కోరికలకు కళ్ళెం వేసుకున్నారు. ఇక ఈ ఆలోచనతోనే నో డైట్ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారామె. అయితే తొలుత మే 5న దీన్ని ప్రారంభించారామె. ఈరోజు 76 ఏళ్ల మధ్య వయసున్న 12 మంది మహిళలు లండన్లోని హైన్బార్గ్కు చేరుకున్నారు. డిచ్ దట్ డైట్ అనే స్టిక్కర్ను ధరించి అందరిలో అవగాహన కల్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల సూచనల మేరకు ఈ తేదీని మే 6కు మార్చారు. అప్పటి నుంచి ఈ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఎలా ఉన్నా సరే తమను తాము అంగీకరిస్తూ స్వీయ ప్రేమ ప్రాధాన్యతను చాటుతున్నారు ఆయా దేశాల్లోని మహిళలు. ప్రతిదీ పాజిటివిటీనే. ఈ నో డైట్ డే ప్రాముఖ్యతను చాటడానికి ఈరోజు కొన్ని ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈరోజు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి నచ్చిన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించడం, విభిన్న శరీర తత్వాలు, శరీర ఆకృతుల్ని ప్రోత్సహిస్తూ స్వీయ ప్రేమను పెంచుకునేలా వెన్ను తట్టడం, బాడీ షేమింగ్, ఫ్యాట్ షేమింగ్ వంటి వివక్షలను అంతమొందించేలా చర్యలు తీసుకోవడం, వేగంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే క్రాష్ డైట్లతో తలెత్తే సమస్యలపై అవగాహన పెంచడం, వివిధ రకాల ఈటింగ్ డిజార్డర్లతో బాధపడుతున్న వారిని చేరదీసి ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు వారికి సహకరించడం, కార్యక్రమాల్లో, పని ప్రదేశాల్లో సహోద్యోగుల్ని బాడీ షేమింగ్ చేయకుండా వాళ్ళలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాల్ని వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ నో డైట్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మోతీలాల్ నెహ్రూ భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఇతను బలీయమైన రాజకీయ కుటుంబ స్థాపకుడు. మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలో పుట్టాడు. తండ్రి గంగాధర్ ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబీకుడు. నెహ్రూ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుండి బారిస్టర్ డిగ్రీని పొందాడు. భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మధ్యవాద ధనిక నాయకుడు. మహాత్మా గాంధీ మార్గదర్శకంలో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాడు. మోతీలాల్ స్వరూప్ రాణిని వివాహమాడాడు. మోతీలాల్ నెహ్రూ మే 6, 1861న జన్మించారు. విందు దారా సింగ్ హిందీ, పంజాబీ టెలివిజన్ సినిమాలో చేసే భారతీయ నటుడు. అతను బిగ్ బాస్ 3వ సీజన్ విజేత. దీనికి ముందు 1996లో సోనీ టీవీలో జై వీర్ హనుమాన్ టెలివిజన్ సీరియల్లో హనుమంతుడి పాత్రను పోషించాడు. వీరేంద్ర సింగ్ రంధావా మే 6, 1994లో హిందీ చిత్రం కరణ్ ద్వారా
విందు నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 1996లో తన తండ్రి దర్శకత్వం వహించిన పంజాబీ చిత్రం రబ్ దియాన్ రకాన్లో నటించాడు. అప్పటి నుండి అతను చాలా చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా సహాయక పాత్రలో నటించాడు. ఆయన టీవీ సీరియల్లో కూడా నటించాడు. లీలా సామ్సన్ ఒక భరతనాట్య కళాకారిణి, నృత్య ప్రదర్శకురాలు, రచయిత్రి. ఈమె 1951 మే 6వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కునూన్లో బెంజమిన్ అబ్రహం సామ్సన్, లైలా సామ్సన్ దంపతులకు జన్మించింది. భరతనాట్యం సోలోయిస్టుగా ఈమె తన వృత్తిని ప్రారంభించి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఢిల్లీలోని శ్రీరామ్ భారతీయ కళాకేంద్రంలో గంధర్వ మహావిద్యాలయంలో విద్యార్థులకు భరతనాట్యాన్ని నేర్పించింది. అజయ్ రత్నం ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు, సీరియల్స్లో నటించిన భారతీయ నటుడు. అజయ్ రత్నం సహాయ, ప్రతినాయక పాత్రలు పోషించినందుకు గాను తమిళ సినిమా రంగంలో గుర్తింపు పొందాడు. అజయ్ రత్నం 300కి పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లో నటించాడు. అజయ్ రత్నం మే 6, 1958న జన్మించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బై బాయ్.